వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. ఆంధ్రప్రదేశ్ 4 దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోందన్నారు సీఎం వైఎస్ జగన్. స్థిరమైన అభివృద్ధి, సామాజిక ఆర్థిక పురోగతి మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కీలక పరిష్కారాలని తాను దృఢంగా విశ్వసిస్తున్నానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. కేంద్రం మద్దతుతో తమ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని సీఎం వివరించారు. తమ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. మొదట్లో ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యల కారణంగా మావోయిస్టు తీవ్రవాద బలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50కి తగ్గిందన్నారు. పేదరికం, అవిద్య, అందుబాటులో లేని వైద్యం, సమాజాన్ని పీడిస్తున్న పరిమితమైన ఉపాధి అవకాశాలే వామపక్ష తీవ్రవాదానికి అత్యంత అనుకూల అంశాలన్నారు సీఎం జగన్. సమర్థవంతమైన విధానాలను రూపొందించి వాటిని అమలు చేయడం ద్వారా మాత్రమే దీన్ని రూపుమాపగలమని సీఎం వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 2020-21 నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 9,371 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారని తెలిపారు. దాదాపు 3.24 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని తగలబెట్టారని, నిరంతరం చేస్తున్న ఈ ఆపరేషన్ వల్ల 2023లో గంజాయి 45 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని సీఎం జగన్ తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, శాంతిని సాధించడం, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించకుండా నిరోధించడం కోసం కేంద్ర, రాష్ట్రాల నడుమ నిరంతర పరస్పర సహాయ సహకారాలు ఎంతో అవసరమన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. సోమవారం తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. బాబు కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. స్కిల్ స్కామ్ లో ఆడిటర్ వెంకటేశ్వర్లను విచారించాల్సి ఉందన్నారు. ఈ నెల 10న హాజరు కావాలని నోటీసులు ఇచ్చామని తెలిపారు. వెంకటేశ్వర్లు స్కిల్ కార్పొరేషన్ కు ఆడిటర్ గా పనిచేశాడని కోర్టు దృష్టికి తెచ్చారు. చంద్రబాబుకు ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుందన్నారు. చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారని వాదించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఖాతాకు నిధులు మళ్లించారన్నారు. కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. గత 2 రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని కోర్టుకు తెలిపారు ఏఏజీ పొన్నవోలు. చంద్రబాబును మరో 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. బాబును ప్రశ్నిస్తే కొంతవరకు నిజం బయటపడుతుందన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇరవై 25 రోజులుగా లోకేష్ ఢిల్లీలో ఏం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వెళ్లారని నిలదీశారు ఆయన. మీరు పెట్టుకున్నటువంటి రోజుకి 1.5-2 కోట్లు తీసుకున్నటువంటి ప్లేడర్లేమో బెజవాడ బజారుల్లో తిరుగుతున్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు విడిపించమని చెప్పి ఇక్కడ కేసులు వేస్తూ ఇక్కడ తిరుగుతున్నారు. ఢిల్లీ ప్లేడర్లందరూ బెజవాడ కోర్టుల్లో, బెజవాడ బజారుల్లో కోర్టుల్లో, ఏసీబీ కోర్టుల్లోనూ బెజవాడ బజారుల్లో తిరుగుతుంటే మీ అమ్మగారిని, మీ శ్రీమతి గారిని రాజమండ్రి జైలు బయట రోడ్డు మీద వదిలేసి ఈ 25 రోజులు ఢిల్లీలో ఏం చేశారు? మీరు ఏం చేద్దామని వెళ్ళారు? ఏం చేద్దామని వెళ్ళారు? మీ నాన్న నేర్పిన విద్య కదా. ఎవరిని మేనేజ్ చేద్దామని వెళ్ళారు? మేనేజ్మెంట్లో అలవాటు మీ ఇంట వంట మీకు మొత్తం అంతా. అరిచే కుక్క ఎవరో, కరిచే కుక్క ఎవరో అందరికీ తెలుసంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లేశారు కొడాలి నాని. పవన్ కన్నా తాము రూపాయి ఎక్కువే ఉన్నామని కౌంటర్ ఇచ్చారు. ఆయన భాష మీరు అర్థం చేసుకోండి. ఆయన పావలా కళ్యాణ్, ఇద్దరు కలిపి మళ్ళీ 40 సీట్లు. మొన్న 24 వచ్చినాయి ఆయనకి, 23కి, ఈయన 25కి. పావలా కళ్యాణ్కి ఈసారి ఇంకోటి పెరుగుద్దామా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు, లోకేష్ గారు కలిస్తే ఏముండదు దాంతో. ఎప్పుడో 70 సంవత్సరాలు పెళ్ళైన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన కొత్త కలుతున్నారా? లోకేష్ ఉన్న చంద్రబాబు, లోకేష్ పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన కొత్త కలుతున్నారా? నేనేం చేయను వాళ్ళు కలిస్తే.
టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిపై సినీ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బండారు సత్యనారాయణ మనిషిగా కూడా విఫలమయ్యారని, తక్షణమే రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఖుష్బూ. Mr. Bandari Satyanarayana, you need to issue a public apology to Roja. I stand here with Roja today not because she is a friend, but because I'm a woman myself. And I stand with Roja and I will fight for her till you do not issue an apology. And I think you are not the minister anymore, but whatever position you hold today, as a man, as a human, you should give up on that and say, I am sorry for speaking about women in such a deploring manner. It's very shameful to see that you were chosen by people to represent your constituency and your state. ఏపీలో ఓటర్ల జాబితా సవరణ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ విధులు నిర్వహించే అధికారులను బదిలీ చేయొద్దని సీఈఓ ఆదేశాలిచ్చారు. జనవరి 1 వరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీలోపు ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే కలెక్టర్లు, డీడీఈఓలు, ఈఆర్ఓల బదిలీ కోసం ఈసీ అనుమతి తప్పనిసరి అని వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు పాటించాలని సూచించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జారీ చేశారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రిష్వత్ సమితి అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కేసీఆర్ కుటుంబం పీకల్లోతో అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. అవినీతి, కుటుంబ పాలన తప్ప తెలంగాణకు కేసీఆర్ చేసిందేంటని నిలదీశారు. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించారు ఆయన. కేసీఆర్ పాలనకి గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చిందన్నారు జేపీ నడ్డా. తెలంగాణలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు నేటి నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభమైంది. వెస్ట్ మారేడ్పల్లిలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ విద్యార్థులతో కలిసి అల్పాహారం సేవించారు. మరోవైపు మహేశ్వరం, రావిర్యాలలో జరిగిన సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మానవీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వమే మానవీయ కోణంలో పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ గారు ఈరోజు సీఎం బ్రేక్ఫాస్ట్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఇది నిజంగా సంక్షేమ రంగంలో పేద పిల్లలకు ఇది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఈ పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్ ఛాతీలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడంతో కోలుకోవడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ ఓ జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. Unfortunately had a secondary infection, a bacterial infection, so it is taking longer than usual. In fact, his viral subsided and then the bacterial started, and he has some infection in the chest, but he should be out in a day or two. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేసేందుకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పర్యటించనున్నారు. దసరాకు ముందే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నట్టుగా తెలుస్తోంది. వరుసగా 3 రోజుల పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభలు, రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. విద్యా, వైద్యానికి పెద్దపీట వేసేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు వెల్లడించారు. 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు పథకం ప్రకటిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. మహిళలకు విలువ లేని పార్టీలో ఉండలేనన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఎలా అనేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. టికెట్ కేటాయింపుల్లో మోసం చేసిందని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ ఓటమి కోసమే పాదయాత్ర చేస్తానంటున్నారు రేఖా నాయక్. ఖచ్చితంగా నేను పోటీలో ఉంటున్నాను. నేను రెబెలే ఉంటానా, ఇంకో పార్టీతో ఉంటానా, త్వరలోనే మీడియా ముందు చెప్తాను. నేను పోటీలో ఉంటున్నాను. ఇక్కడ నుంచే ఈ పార్టీ, ఈ కాన్స్టిట్యున్సీ నుంచే
ఖచ్చితంగా రెబెల్గా వేసి మరి రెబెల్ వేస్తానా ఇంకో పార్టీతో వేస్తానా త్వరలోనే నిర్ణయించి. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు. తన గన్మెన్ చెంపపై కొట్టారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అంతలోనే బొకే ఎక్కడా అంటూ పక్కనే ఉన్న తన గన్మన్ పై విరుచుకుపడుతూ చేయి చేసుకున్నారు. ముఖ్యమంత్రి మృదు స్వభావాలు, శాంతచిత్తులు. ఏసీబీ వాళ్ళకు చిక్కిన బంజారాహిల్స్ సీఐ నరేందర్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పలు కేసుల్లో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న నరేందర్ ఇటీవల స్కై లాంజ్ పబ్ నుంచి 4.5 లక్షలు లంచం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. నరేందర్ తో 3 లక్షలకు సదరు పబ్ నిర్వాహకుడు డీల్ కుదుర్చుకున్నాడు. గతంలో 50,000 చెల్లించినప్పుడు వీడియో కూడా తీశాడు. దీని ఆధారంగా ఫిర్యాదు చేయడంతో ఇవాళ బంజారాహిల్స్ పిఎస్ లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్ రెడ్డి, హోంగార్డ్ హరి కూడా లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీకి ఫిర్యాదు అందింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ రెడీ అయింది. ఈ నెల 8 నుంచి 10 తేదీల మధ్య షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఈసీ. నవంబర్ 2వ వారంలో పోలింగ్ ప్రారంభమై డిసెంబర్ తొలి వారంలో ముగుస్తుందని సమాచారం. నక్సల్ ప్రభావిత ప్రాంతాలున్న ఛత్తీస్గఢ్లో 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 2018లో తెలంగాణలో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా 11వ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ప్రభుత్వాలు ఓటర్లకు ఉచితాలు పంపిణీ చేస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం విచారణ చేపట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పన్ను చెల్లింపుదారుల సొమ్మును 2 రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిల్ను విచారించింది సీజేఐ. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా నోటీసులిచ్చింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలిని ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఇరాన్కి చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గెస్ మహమ్మదీని నోబెల్ పీస్ ప్రైజ్ దక్కింది. ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గాను ఈ అవార్డును అందజేస్తున్నట్టుగా ప్రకటించింది పీస్ కమిటీ. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం కోసం మొత్తం 351 నామినేషన్లు వచ్చినట్టుగా తెలిపింది. బిజినెస్ వార్తలకు వస్తే అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ప్రారంభమైన పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. రెపో రేట్ని 6.5% వద్ద కొనసాగిస్తున్నట్టుగా వెల్లడించారు. ఎంఎస్ఎఫ్ బ్యాంక్ రేట్ సైతం 6.75% వద్ద స్థిరంగా ఉన్నాయి. వడ్డీ రేట్లు మార్చకుండా అలానే కొనసాగించడం వరుసగా ఇది 4వసారి. గత ఎంపీసీ సమావేశం జరిగిన ఆగస్టుతో పోలిస్తే ఈసారి ద్రవ్యోల్బణం పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయాల పరంగా దూకుడు కొనసాగిస్తుండటంతో అంతర్జాతీయంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగానే ఉంచేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడింది. 65,995 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 19,653 వద్ద ముగిసింది. మార్కెట్ అనాలిసిస్ అందిస్తారు బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యారావు. రీబౌండ్ ని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఎక్స్టెండ్ చేశాయి. అమిడ్ వాలటిలిటీ అండ్ 0.5% లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఫ్రంట్ లైన్ ఇండిసీస్ సెన్సెక్స్, ఇంక్, నిఫ్టీ 50 రెండూ కూడా లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఆఫ్టర్ ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు స్టాటస్ కో మెయింటైన్ చేసే రెపో రేట్స్ లో ఇంకా పాలసీ స్టాండ్స్ లో యాజ్ పర్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. నిఫ్టీ ఏమో 19,650 లెవెల్ పై క్లోజ్ అయింది. సెన్సెక్స్ 364 పాయింట్స్ లాభాలతో క్లోజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఇవాళ అన్ని సెక్టోరల్ ఇండిసీస్ ఎక్సెప్ట్ ఫర్ మీడియా ఇండెక్స్ అన్ని గెయిన్స్ తోటే క్లోజ్ అయ్యాయి.
రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ లైక్ రియల్ ఎస్టేట్, ఎన్బిఎఫ్సిస్ బాగా స్ట్రాంగ్ గా సర్చ్ చూసాయి ఆఫ్టర్ ఆర్బీఐ పాలసీ అనౌన్స్మెంట్. ఇన్ఫాక్ట్ రియల్టీ సెక్టర్ 3% కన్నా ఎక్కువ గెయిన్స్ తో క్లోజ్ అయింది. ఫార్మా అండ్ ఆటో స్టాక్స్ కూడా ఇవాళ స్ట్రాంగ్ గా కనిపించాయి. ఐటీ స్టాక్స్ ఆల్సో లుక్డ్ అహెడ్ ఆఫ్ ఎర్నింగ్స్. ఇన్ఫాక్ట్ టీసీఎస్ 52 వీక్ హై కూడా హిట్ చేసింది. బజాజ్ ఫైనాన్స్ తన క్యూఐపీ న్యూస్ తర్వాత 52 వీక్ హై హిట్ చేసింది. ఇట్ వాస్ ద టాప్ నిఫ్టీ గెయినర్ టుడే. బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్వ్ కి వారెంట్స్ ఇష్యూ చేసింది. దీనివల్ల మేము బజాజ్ ఫిన్సర్వ్ లో కూడా చాలా స్ట్రాంగ్ బయింగ్ చూసాం. టైటన్ ఆల్సో రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది అహెడ్ ఆఫ్ క్వార్టర్లీ అప్డేట్స్. మిడ్ క్యాప్స్ లో ఎంసీఎక్స్ బాగా సర్జ్ అయింది ఆఫ్టర్ సోర్సెస్ సెడ్ సెబీ ఒక టెక్ ప్యానల్ ఒక కొత్త ప్లాట్ఫామ్ ట్రాన్సిషన్ అప్రూవ్ చేసింది సెబీస్ టెక్ ప్యానల్ అని. ఇండిగో కూడా 2% లాభాలతో క్లోజ్ అయింది. వాళ్ళు అనౌన్స్ చేశారు ఫ్యూల్ సర్చార్జ్ బికాస్ ఆఫ్ రైజింగ్ ఏటీఎఫ్ ప్రైసెస్. సో దానివల్ల అక్కడ స్టాక్ రియాక్షన్ మేము చూసాం. మీన్ వైల్ కొన్ని స్టాక్స్ అయినా కూడా డిస్పైట్ మార్కెట్ మొమెంటం కొన్ని స్టాక్స్ అలాంటివి ఉండేవి ఏవి వీక్ గానే క్లోజ్ అయ్యాయి. లైక్ హెచ్యుఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ ఏమో ఇవాళ నిఫ్టీలో టాప్ లూజర్స్ ఉండేవి. బంగారం ధర చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 52,500 రూపాయలు, 24 క్యారెట్ల ధర 57,230 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 52,850 రూపాయలు, 24 క్యారెట్ల ధర 57,650 రూపాయలు. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 52,500 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 57,230 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 52,500 రూపాయలు, 24 క్యారెట్ల ధర 57,230 రూపాయలు. కిలో వెండి ధర 70,600 రూపాయలు. ఆసియా క్రీడల హాకీలో భారత పురుషుల జట్టు అదరగొట్టింది. ఫైనల్లో జపాన్ ని చిత్తు చేసి స్వర్ణం దక్కించుకుంది. అంచనాలకు తగ్గట్టే పోటీల ఆరంభం నుంచి కూడా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న మన హాకీ టీం టైటిల్ పోరులో కూడా పూర్తి ఆధిపత్యం కనబరిచింది. డిఫెన్స్ లో బలంగా ఉండే జపాన్ ని ఆటాడుకుంది. దూకుడుగా ఆడుతూ చివరి వరకు ఆధిక్యం నిలుపుకుంది. ఈ విజయంతో భారత హాకీ జట్టు ప్యారిస్ ఒలింపిక్స్ కి కూడా అర్హత సాధించింది. భారత్ తరపున మన్ప్రీత్, హర్మన్ ప్రీత్, అమిత్ రోహిదాస్, అభిషేక్ గోల్స్ చేశారు. ఆసియా క్రీడల్లో భారత్ కి 100 పతకాలు ఖాయమయ్యాయి. హాకీలో స్వర్ణం గెలిచిన తర్వాత ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 94కి చేరింది. అయితే మరో 6 ఈవెంట్లలో పోటీలు జరగాల్సి ఉండగా వీటిలో భారత్ ఫైనల్ కు చేరడంతో పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, బ్రిడ్జ్, కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్స్ లో మనకు ఖచ్చితంగా మెడల్స్ రానున్నాయి. వీటన్నింటిలోనూ మన ప్లేయర్స్ ఫైనల్ కి చేరగా కనీసం రజతాలు దక్కనున్నాయి. దీంతో 100 పతకాలు సాధించాలన్న లక్ష్యం నెరవేరింది. 72 ఏళ్ల తర్వాత 100 పతకాల ఘనత దక్కింది. గత ఎడిషన్ లో భారత్ 70 పతకాలు గెలిచింది. ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.